రంగాపురం అనే గ్రామంలో గ్రామస్తుల ఇళ్ల మధ్య గుడిసెలో ఒక దయ్యం వంట చేసుకుంటూ ఉంటుంది. అది చూసి అటుగా వెళ్తున్న శ్యామల కమలతో, వామ్మో, దయ్యం దయ్యం అని అనగా, ఏమైంది శ్యామల, ఇంత పట్టపగలు దయ్యం దయ్యం అని అరుస్తున్నావు? అరవటమేంటే, అటు చూడు, దయ్యం వంట చేసుకుంటుంది. ఓ అదా ఏంటి? ఆ దయ్యం చూసిందంటే నన్ను చంపేస్తుంది. ఇక్కడి నుంచి పారిపోదాం పదా అని అనగా, అయ్యో పిచ్చి శ్యామల, నీకు ఈ గ్రామం గురించి తెలియదు కదా, ఈ రోజు వచ్చావుగా. ఈ ఊర్లో ఈ దయ్యం కొన్నేళ్ల నుంచి ఉంటుంది కాని ఎవ్వరికి ఎటువంటి కీడు చేయదు. మేలు చేసే దయ్యమే కాని కీడు చేసే దయ్యం కాదు. అందుకే ఈ గ్రామంలో ఉన్న మేమందరం ఇంత సంతోషంగా ఉన్నాం. ఏం మాట్లాడుతున్నావే? అవును, కావాలంటే చూడు అని వంట చేసుకుంటున్న దయ్యాన్ని పిలుస్తుంది. హాయ్ దయ్యమా, ఏం వంట చేస్తున్నావు? నేనా బంగాళదుంప కూర చేస్తున్నాను పిల్ల, ఏం కొంచెం పెట్టమంటావా? ఆ కూరయ్యాక నేనే వస్తాన్లే అని అనగా, ఓ సిమ్మి అఘాయిత్యం కూల, అది దయ్యమే, ఏదో ప్రాణ స్నేహితుల్లా మాట్లాడుకుంటున్నారేంటి? అందుకు కమల నవ్వుతూ, నీకిప్పుడు అర్థం కాదులే కాని పద వెళ్దాం అంటూ ఇద్దరూ ఇంటికి వెళ్తారు. ఆ రోజు రాత్రి సమయం అవ్వటంతో దయ్యం ఆరుబయట కూర్చుని ఉంటుంది. అది చూసిన రంగమ్మ, ఒసే దయ్యమా, ఈ సమయంలో ఏంటే పడుకోకుండా ఏదో ఆలోచిస్తున్నావు? మరేం లేదు రంగమ్మ, ఇంట్లో మంచముంది, తీసుకొచ్చి బయట వేస్తావా? బాగా నిద్రొస్తుంది. ఓసి నీ బద్ధకం తగలయ్యా, ఇంట్లో ఉన్న మంచాన్ని కూడా బయటకు తెచ్చి వేసుకోలేవా? నా కోసం ఎదురు చూస్తున్నావా? ఏదో ఉడత సహాయం తెచ్చివేయమ్మా రంగమ్మ. వేయక చేస్తానా, ఎరుకు పొరుగన్నాక ఒకరికొకరు సహాయపడాలిగా అని అంటూ రంగమ్మ మంచం తెచ్చి బయట వేస్తుంది. అలా మంచం బయట వేయక, మరే సరే, నువ్వెళ్ళు, నేను పడుకుంటాను అంటూ ఆ మంచంపై పడుకుంటుంది. తెల్లవారుతుంది. అంతలో ఆకాశంలో మబ్బులు కావటంతో వర్షం పడుతూ ఉంటుంది. ఆ వర్షాన్ని లెక్క చేయకుండా అలానే పడుకుంటుంది ఆ దయ్యం. అప్పుడు దయ్యం తన మనసులో, అబ్బా, ఇంత వర్షం పడుతుంది, ఇప్పుడు లోపలికి వెళ్ళి పడుకునేంత ఓపిక నాకు లేదు, ఇక్కడే పడుకుంటాను అంటూ అక్కడే పడుకుంటుంది. కొంత సమయానికి అలా వర్షంలో దయ్యం పడుకోవడం చూసి ఇంటి పక్కనున్న రమణమ్మ దయ్యం దగ్గరకొచ్చి, ఒసై దయ్యం మోహందానా, ఇంత జడివాన కొడుతుంటే ఈ వర్షంలో దున్నపోతలా అలా పడుకున్నావేంటే అని అనగా, దయ్యం అలానే గుర్రు కొడుతూ పడుకుంటుంది. రమణమ్మ ఎంత నిద్ర లేపుతున్నా లేవకుండా అలానే పడుకుంటుంది. ఇక చేసేదేమీ లేక రమణమ్మ తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇలా ఆ దయ్యం ఆ వర్షంలోనే పడుకుంటుంది. కొంత సమయానికి పొలిమేర అవ్వ ఈ బద్ధకపు దయ్యాన్ని గమనించి గొడుగు వేసుకుని వస్తుంది. వచ్చి ఆ దయ్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. అప్పుడు పొలిమేరవ్వ తన మనసులో, ఈ దయ్యానికి ఏం పోయే కాలం వచ్చింది, ఎంత వర్షంలో పడుకుంటుంది, ఇది ఉందా పోయిందా అంటూ దయ్యాన్ని లేపుతుంది. ఓసే దయ్యమా, వర్షం పడుతుందే, లేగు అని అనగా, అందుకు దయ్యం ఎవరు అంటూ కళ్ళు తెరిచి చూడగా పొలిమేరవ్వ గొడుగు వేసుకుని ఉంటుంది. అప్పుడు దయ్యం, ఏంటవ్వా, మంచి నిద్రలో ఉంటే లేపావు, పైన వర్షం పడుతుంటే దుప్పటి కప్పుకుంటే చల్ల చల్లగా వెచ్చగా ఉంది, చాలా బాగుంది, వస్తావా, ఇద్దరం కలిసి పడుకుందాం? ఓసి నిన్ను తగలయ్యా, వర్షంలో పడుకున్నావు గదా, ఉన్నావా పోయావా అని వచ్చి నిద్ర లేపితే నన్ను పడుకుందామంటావేంటే? సర్లే గాని వర్షం పడుతుంది, ఇంట్లోకి వెళ్ళి పడుకో. ఇప్పుడు ఇక్కడి నుంచి లేచి ఇంట్లోకి వెళ్ళాలా? నా వల్ల కాదబ్బా, నేను పడుకుంటాను అంటూ వర్షంలోనే మళ్ళీ పడుకుంటుంది. దాంతో పొలిమేరవ్వ, నీ దయ్యం బుద్ధేంటో చూపించుకుంటున్నావే, నువ్వు మారు అంటూ
పొలిమేరవ్వ ఇంటికి వెళ్ళిపోతుంది. మరికొంత సమయం తర్వాత పొలం నుండి వీరయ్య, శాంతమ్మ వస్తూ ఉంటారు. శాంతమ్మ ఆ దయ్యం వర్షంలో పడుకోవడం చూసి, ఏమండి, ఎంత వర్షం పడుతుంటే ఆ దయ్యం చూడండి ఎలా పడుకుందో, దాన్ని లేపి ఇంట్లోకి వెళ్ళి పడుకోమని చెబుదాము రండి. అది చెబితే వింటుందంటావా? వింటుందో చేస్తుందో ఒకసారి వెళ్ళి చెప్దాం పదండి, మన ఊరి దయ్యం కదా అని అంటూ వీరయ్య, శాంతమ్మ కలిసి దయ్యం దగ్గరికి వెళ్తారు. దయ్యమా, దయ్యమా! అబ్బా, మళ్ళీ ఎవరు? ఎందుకు మీరిలా మంచి నిద్రను భంగం చేస్తున్నారు? ఏంటమ్మా, మేము నీ నిద్రని భంగం చేస్తున్నామా? వర్షం ఎలా పడుతుందో చూసావా? ఈ వర్షంలో ఎందుకిలా పడుకోవడం? ఇంట్లోకి వెళ్ళి పడుకోవచ్చుగా. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళే ఓపిక నాకు లేదు. నన్ను ఎత్తుకొని తీసుకువెళ్ళి ఇంట్లో పడుకోబెడతావా? ఓసి దయ్యం మొహం దానా, నా పెళ్ళామే నన్నెప్పుడు ఎత్తుకోమనదు. నిన్ను నేనెత్తుకోవాలా? నీ చావు నువ్వే చావు. మేం వెళ్తున్నాం అంటూ వీరయ్య, శాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దయ్యం మళ్ళీ పడుకుంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా దయ్యానికొక రోజు జ్వరం వస్తుంది. అప్పుడు దయ్యం తన మనసులో, అమ్మా, అయ్యో, ఇదేంటి? ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, కళ్ళు కూడా తిరుగుతున్నాయి, నా ఒళ్ళు కాలిపోతుంది, జ్వరం వచ్చినట్టుంది. అయినా ఎవ్వరు చెప్పినా వినకుండా అంత వర్షంలో అలానే పడుకున్నాను కదా, అందుకే నాకు ఈ జ్వరం వచ్చిందనుకుంటా. ఇప్పుడు ఈ విషయం ఎవరికైనా చెబితే కాండ్రించి మొహాన ఉమ్మేస్తారు. ఎందుకంటే వారు చెప్పిన మాట వినకుండా అలానే వర్షంలో పడుకున్నాను కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలి? ఆస్పత్రికి వెళ్ళి డాక్టర్ దగ్గర చూయించుకుంటాను అని అనుకుంటుంది. అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఇంట్లో ఎక్కడైనా ఉన్నాయేమో చూద్దాం అంటూ ఆ గుడిసెనంతా వెతికి వెతికి చూసినా ఎక్కడా ఒక్క రూపాయి కూడా కనిపించదు. అప్పుడు దయ్యం, అయినా నేనెక్కడైనా డబ్బు పెడితే ఉంటాయి, ఎక్కడ పెట్టండి ఎలా ఉంటాయి? ఇప్పుడేం చేద్దాం? ఇలానే ఉంటే చచ్చేలా ఉన్నారు. సరే, ఏదైతే అయ్యింది, పక్కింటికి వెళ్ళి డబ్బులైనా అడిగి తీసుకుంటాను అని పక్కింటికి వెళ్తుంది. శాంతమ్మా, శాంతమ్మా, ఏంటమ్మా? నాకు జ్వరం వచ్చింది, కాస్త నీ దగ్గర కొంచెం డబ్బు ఇవ్వవా? ఆస్పత్రిలో చూయించుకుంటాను, మళ్ళీ తిరిగిస్తానులే. ఏంటమ్మా డబ్బా? నీకంత వర్షం పడుతుంటే లోపలికెళ్ళి పడుకోమంటే నన్ను నిద్రభంగం చేస్తున్నారేంటని విసుక్కుంటావా? ఇప్పుడు తెలిసిందా? నీ చావు నువ్వే చావు, డబ్బులు లేవు, ఏమీ లేవు, ఇక్కడి నుంచి వెళ్ళు అని ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటుంది శాంతమ్మ. ఇక చేసేదేమీ లేక దయ్యం అక్కడి నుంచి మరో ఇంటికి వెళ్తుంది. కమలమ్మా, కమలమ్మా, ఎవరు? ఓ, నువ్వా? కమలమ్మా, నాకు జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంది, చచ్చిపోయేలా ఉన్నా. కాస్త డబ్బుంటే ఇయ్యు, ఆస్పత్రిలో చూయించుకొని జ్వరం తగ్గాక మళ్ళీ నీ డబ్బులు నీకు తిరిగిస్తాను. నేను చెప్పిన మాట నువ్వు విన్నావా? నీ మాట నేను వినడానికి వెళ్ళిక్కడి నుంచి అని కమలమ్మ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. దయ్యం చాలా బాధపడుతుంది. అప్పుడు తన మనసులో, ఎవ్వరింటికి వెళ్ళినా ఎవ్వరూ సహాయం చేయటం లేదు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉండగా పొలిమేర అవ్వ గుర్తుకొస్తుంది. ఇది సరైన మార్గం. పొలిమేరవ్వైతే ఏదో ఒక సహాయం చేస్తుంది అని అనుకుంటూ పొలిమేరవ్వ ఇంటికి వెళ్తుంది. అవ్వను కలిసి, అవ్వా, అవ్వా, నేను చచ్చిపోయేలా ఉన్నాను, కాస్త నీ దగ్గర డబ్బుంటే ఇవ్వవా? ఆస్పత్రికి వెళ్తాను. ఎవరింటికి వెళ్ళినా ఎవ్వరు కూడా సహాయం చేయటం లేదు.
అందుకే చివరిగా నీ ఇంటికొచ్చాను. ఎవ్వరివ్వంది నేనెలా ఇస్తాననుకున్నావు? అయినా నీకు చాలా బద్ధకం. ఆ బద్ధకమే నీ ప్రాణాలు తీయడానికి తోడ్పడింది. అయినా ఎంతమంది చెప్పారు వర్షంలో పడుకోవద్దు అని. ఎవ్వరి మాటనైనా చెవినెక్కించుకున్నావా? ఇప్పుడు అనుభవించు అని అంటుంది పొలిమేరవ్వ. అవ్వా, నన్ను క్షమించండి. ఏదో బద్ధకంతో అలా పడుకున్నాను. కానీ ఇప్పుడు తీవ్ర జ్వరంతో చాలా బాధపడుతున్నా. కాస్త నన్ను కనికరించవ్వా. డబ్బుల్లేవు, ఏమీ లేవు. వెళ్ళిక్కడి నుంచి. వెళ్తావా తన్ని తరిమేయమంటావా అని పొలిమేరవ్వ అనగా దయ్యం ఏడుస్తూ వెళ్తూ ఉండగా అంతలో పొలిమేరవ్వ కొడుకు విశ్వనాథుడు వస్తాడు. అక్కడికొచ్చి, ఏమైందవ్వా? దయ్యం ఎందుకలా ఏడ్చుకుంటూ వెళ్తుంది? ఏవీ లేదురా, దానికి జ్వరం వచ్చిందంట. డబ్బు కోసం మన ఇంటికొచ్చింది. లేదని తరిమేశారు. అలా ఎందుకు చేసావవ్వా? ఏ దిక్కు లేకనే మన ఇంటికొచ్చింది. మనం కూడా సాయం చేయకపోతే ఆ దేవుడు కూడా మనల్ని క్షమించాడు అని ఆ దయ్యాన్ని పిలుస్తాడు విశ్వనాథుడు. దయ్యమా, దయ్యమా, ఆగు అని అనగా దయ్యం ఆగిపోతుంది. ఎక్కడికెళ్తున్నావు దయ్యమా? ఓపిక లేని పరిస్థితిలో? ఏం చెయ్యమంటావయ్యా? ఎవరింటికి వెళ్ళినా ఎవ్వరూ సహాయం చెయ్యటం లేదు. ఇంకా చావడం కంటే నాకు ఏ మార్గం కనిపించడం లేదు. అలా అనుకుంటే ఎలా దయ్యమా? ఏం జరిగింది అసలు? ఎందుకింత జ్వరం వచ్చింది నీకు? కొన్ని రోజుల క్రితం ఎక్కువగా వర్షం పడుతుంటే ఆ వర్షంలో అలానే పడుకున్నాను. చాలా మంది వచ్చి నన్ను నిద్రలేపి ఇంట్లోకి వెళ్లి పడుకోమన్నారు. కానీ వారి మాట నేను లెక్క చేయకుండా అలానే పడుకున్నాను. ఇప్పుడు ఇంత విషజ్వరం తెచ్చుకొని మూలుగుతున్నాను. అందుకే ఎవ్వరూ నన్ను పట్టించుకోవడం లేదు. వారు నీ మంచి కోసమే చెప్పారు కదా. వారి మాటల్ని విన్నట్లయితే ఇంత బాధపడాల్సిన అవసరం లేదు కదా. అదే అయ్యా, నేను చేసిన తప్పు. ఏం చేస్తా, నా కర్మ. నువ్వు బాధపడుతూ వెళ్లకు. ఇదిగో ఈ డబ్బు తీసుకుని వెళ్ళి నువ్వు ఆస్పత్రిలో చూపించుకో. అయ్యా, నువ్వు నిండు నూరేళ్లు చల్లగా బ్రతుకు. ఎవరు ఏ సహాయం చేయకపోయినా డబ్బిచ్చి ప్రాణాలు నిలబెడుతున్నావు అంటూ కృతజ్ఞతలు చెప్పి డబ్బు తీసుకుని ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటుంది ఆ దయ్యం. రామాపురం అనే గ్రామంలో మాధవి, రమేష్, శ్రీధర్ అనే వీళ్ళు ముగ్గురు స్నేహితులైనప్పటికీ పట్నం వెళ్లి చదువంతా పూర్తి చేసుకుని గ్రామానికి వస్తారు. ఒకరోజు మాధవి దగ్గరకు రమేష్ వెళ్లి, మాధవి, మనం పట్నంలో పై చదువులెన్నో చదివాము. కాని తిరిగి వచ్చి మన పల్లెటూరులో కూలి పని చేసుకోవాల్సిన స్థితి వచ్చింది. అవును రమేష్, చదివిన చదువంతా వ్యర్థమే అవుతుంది. సరే కాని ఇంతకీ శ్రీధర్ కనిపించట్లేదే? ఎక్కడికెళ్ళాడు వాడు? తెలీదు మాధవి, బహుశా ఏదైనా పని ఉండటం వల్ల ఎక్కడికైనా వెళ్ళాడేమో అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా శ్రీధర్ ఇంట్లో ఉంటాడు. అంతలో అతనికి ఫోన్ వస్తుంది. హలో, ఎవరండి? నా పేరు మహేంద్ర. ముంబై ఆఫీస్ నుండి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి సార్. మీరు జాబ్స్కి అప్లై చేశారు కదా? మీకు రమేష్ అండ్ మాధవికి ముగ్గురికి ముంబైలో జాబ్స్ వచ్చాయి. వెంటనే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. రేపే మీ ముగ్గురు బయలుదేరి ముంబైకి రావాల్సి ఉంటుంది అంటూ మహేంద్ర ఫోన్ కట్ చేస్తాడు. ఇక శ్రీధర్ చాలా సంతోషించి ఈ విషయాన్ని వెంటనే నా స్నేహితులతో పంచుకోవాలి అంటూ వారి దగ్గరికి వెళ్తాడు. మాధవి రమేష్ దగ్గరికి వస్తాడు. శ్రీధర్ని చూసి, ఏమైంది శ్రీధర్, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు? పెళ్లికాని కుదిరిందా ఏంటి? అదేం లేదు మాధవి, మీకొక గుడ్ న్యూస్ చెప్పడానికి మీ దగ్గరకొచ్చాను. గుడ్ న్యూసా? ఆ పదం విని చాలా రోజులైంది, కానీ కొత్తదేమైనా ఉంటే చెప్పు అని రమేష్ అనగా, ఒరేయ్, ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వింటే ఎగిరి గంతేస్తావు. గంతేస్తే పర్లేదులే కాని కాలు జారి కింద పడితేనే నడుం విరుగుద్ది. ముందు విషయం ఏంటో చెప్పరా? మన కష్టానికి ప్రతిఫలం దొరికింది మాధవి. మన చదువులు వృధా కాలేదు. మనకి ముంబై నుండి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చింది.
వెంటనే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని మేనేజర్ గారు ఫోన్ చేశారు. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమేనా? మన ముగ్గురికి ఇంటర్వ్యూ కోసం ముంబై రమ్మన్నారా? అవునరా అని అనగా రమేష్, శ్రీధర్, మాధవీలు చాలా సంతోషించి, వెంటనే ఈ విషయం మా అమ్మకు చెప్పాలి, మీరు కూడా వెళ్ళి మీ ఇంట్లో చెప్పండి అంటూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మాధవి ఇంటికెళ్ళి వాళ్ళమ్మతో, అమ్మా, నాకు ముంబైలో జాబ్ వచ్చింది, వెంటనే ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు. నేనే కాదమ్మా, నా స్నేహితులు రమేష్, శ్రీధర్ వీరికి కూడా జాబ్స్ వచ్చాయి. రేపే మా ప్రయాణం. అవునా అమ్మా, నీ కష్టానికి ప్రతిఫలం దక్కింది. కాని ఆడపిల్లవు, అందులో అంత దూరంలో ఎలా ఉంటావమ్మా? అయ్యో అమ్మా, నేనొక్కదాన్నే కాదు కదా వెళ్ళేది, నాతో పాటు నా స్నేహితులు ఉన్నారు. వాళ్ళు నాకు తోబుట్టువుల కంటే ఎక్కువ. నువ్వేం కంగారు పడకమ్మా అని తల్లికి సర్ది చెప్పి మరుసటి రోజే మాధవి, రమేష్, శ్రీధర్ ముగ్గురు కలిసి రైల్వే స్టేషన్కి వెళ్లి ముంబై ట్రైన్ ఎక్కుతారు. ముగ్గురు ఒకే దగ్గర కూర్చుంటారు. ట్రైన్ వెళ్తూ ఉంటుంది. అంతలో, అరే శ్రీధర్, మా అమ్మ వ్యవసాయం చేసి నన్ను ఇంతవరకు చదివించింది. అమ్మ చదివించిన చదువుకు మా అమ్మ కాలు కింద పెట్టకుండా నేను ఈ జాబ్ చేసి మా అమ్మని చూసుకోవాలి. అవునరా, నా మీద కూడా మా ఇంట్లో వాళ్ళు చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఎలాగైనా ఈ జాబ్ చేసి వాళ్లకు డబ్బు పంపించి వాళ్ళకు ఏ కష్టం లేకుండా చూసుకోవాలి అంటూ కబుర్లు చెప్పుకుంటూ ముంబై చేరుకుంటారు. అక్కడ ట్రైన్ దిగి హోటల్కి వెళ్లి రూమ్ తీసుకుంటారు. చాలా దూరం ప్రయాణం చేయడం వలన వాళ్ళు ముగ్గురు అలసటగా ఉందని పడుకున్నారు. అంతలో వాళ్లకు ఫోన్ కాల్ వస్తుంది. మంచి నిద్రలో ఉంటారు అందరూ. ఫోన్ మోగుతుంది. ఆ శబ్దానికి శ్రీధర్కు మెలకువ వచ్చి, ఇదేంటి ఇప్పుడు ఫోన్ వస్తుంది? ఈ రాత్రి టైంలో ఫోన్ ఏంటి అంటూ ఫోన్ ఎత్తి మాట్లాడగా, హలో, ఎవరండి? నేను మేనేజర్ గారిని మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్, ఈ సమయంలో ఫోన్ చేశారు? మీరు ముగ్గురు కలిసి బూత్ బంగ్లా దగ్గరికి రండి. మేనేజర్ గారు అక్కడ మీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు. కరెక్ట్గా 1 గంటకి అని ఫోన్ కట్ చేస్తాడు. శ్రీధర్ పడుకున్న మాధవి, రమేష్లను నిద్రలేపి జరిగిన విషయమంతా చెబుతాడు. అదేంట్రా, అర్ధరాత్రి 1 గంటకు రమ్మనడం? అదేం ఇంటర్వ్యూ? నేనెప్పుడు వినలేదే. మాధవి, నాకేదో భయంగా ఉంది. ఇంటర్వ్యూకి వెళ్ళడం అంత అవసరమా? ఏదైనా ఉంటే ఉదయం చూసుకుందాం. ఆ మాటలకు శ్రీధర్, రే రమేష్, మనకి జాబ్ దొరకడమే అదృష్టం. రేపు వెళ్దాం, తర్వాత వెళ్దామంటే కుదరదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవునరా, వాడలనే అంటాడులే కాని, శ్రీధర్, నీ ఫోన్లో క్యాబ్ బుక్ చేయి, అప్పుడు మనం సులువుగా వెళ్ళొచ్చు. అలాగే అంటూ శ్రీధర్ క్యాబ్ బుక్ చేస్తాడు. కొంత సమయం తర్వాత ఆ క్యాబ్ వాళ్ళు రూమ్ ముందు వచ్చి ఆగడంతో అందులో రమేష్, శ్రీధర్, మాధవీలు ఎక్కుతారు. కారు వెళ్తూ ఉంటుంది. కొంత సమయానికి కారు వీరు చెప్పిన అడ్రస్ను దింపి డ్రైవర్ వీళ్లతో ఇలా అంటాడు. అబ్బా, మీరు చూస్తే కొత్త వారిలో ఉన్నారు. ఈ సమయంలో ఈ అడ్రస్కు రావడం చాలా ప్రమాదం. ఆ మాటలకు మాధవి, మాకు తెలుసులే కాని వచ్చిన పని అయిపోయిందిగా, ఈ డబ్బు తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళు అని డ్రైవర్ ఎంత చెబుతున్నా కాని వినిపించుకోకుండా ఆ బంగ్లాలోకి వెళ్తారు ముగ్గురు. వీరు లోపలికి వెళ్తూ ఉండగా మధ్యలో వీరికి మహేంద్ర ఎదురొచ్చి, మీరేనా మాధవి, రమేష్, శ్రీధర్లు? అవును సార్, మేమే. మీరు? మీకు ఫోన్ చేసి రమ్మని చెప్పింది నేనే. నా పేరు మహేంద్ర. సార్ నమస్తే సార్. సార్ ఉన్నారా? ఉన్నారు. మీకోసమే చాలా సమయం నుంచి వెయిట్ చేస్తున్నారు. మీరొక్కొక్కరుగా వెళ్ళి మీ సర్టిఫికెట్లు చూపించండి. అలాగే సార్ అని ముగ్గురు అంటారు. రమేష్, ముందుగా సర్టిఫికెట్ పట్టుకుని వెళ్ళు అని అనగా సంతోషంగా లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్లి చాలా సమయమైనా కాని బయటికే రాడు రమేష్. ఏమైందా అని మహేంద్రుడు, శ్రీధర్, సార్, మా రమేష్ వెళ్ళి చాలా సమయం అవుతుంది, ఇంకా రాలేదు. ఏమై ఉంటుంది? ఇంటర్వ్యూ చేయాలి కదా. సరే మాధవి, నువ్వు కూడా వెళ్ళమ్మా, నిన్ను కూడా ఇంటర్వ్యూ చేస్తారు. సరే సార్ అంటూ మాధవి కూడా వెళ్తుంది. మాధవి లోపలికి వెళ్లేసరికి రమేష్ కింద పడి చనిపోయుంటాడు. చుట్టుపక్కల చూడగా ఎవ్వరూ కనిపించరు. అంతలో మాధవికి భయం అనిపించి బయటున్న శ్రీధర్ని గట్టిగా పిలుస్తుంది. అంతలో దయ్యం వచ్చి మాధవిని చంపేస్తుంది. ఆ అరుపులు విన్న శ్రీధర్, ఏమైంది మాధవికి అని వెళ్తూ ఉండగా మహేంద్ర మేనేజర్ కాస్త దయ్యంగా మారుతాడు. అతన్ని చూసి శ్రీధర్ చాలా భయపడతాడు. అంతలో మాధవి దయ్యంగా మారి
శ్రీధర్ దగ్గరకు వచ్చి శ్రీధర్ని గొంతు నిలిపి చంపేస్తుంది. అలా ముగ్గురు చనిపోతారు. ఇలా జరిగిన కొన్ని రోజుల తర్వాత గ్రామంలో ఉన్న కమలమ్మ తన భర్తతో, ఏవండి, అమ్మాయి ముంబై పోయి చాలా రోజులవుతుంది. ఒక ఫోను లేదు, ఒక ఉత్తరమూ లేదు. నాకెందుకో భయంగా ఉందండి. భయమెందుకు కమలమ్మా? ఏదో హడావిడిలో పడి ఫోన్ చేయడం లేదనుకుంటా. సరే, నీకంతా అనుమానంగా ఉంటే మన మల్లయ్య వాళ్ళ అబ్బాయి కూడా వెళ్ళాడు కదా, అదే ఆ రమేష్, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి కనుకొనిరా అని అంటాడు. అలాగే అంటూ కమలమ్మ మల్లయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కమలమ్మ మల్లయ్యతో, అన్నయ్య గారు, పిల్లలు పోయి చాలా రోజులవుతుంది. మీ అబ్బాయి ఏమన్నా మీకు ఫోన్ చేశాడా? లేదమ్మా, నేనే మీ దగ్గరికి వద్దామనుకున్నాను. పిల్లలు వెళ్ళిన దగ్గర నుంచి అసలు వాళ్ళ ఆచూకీ కూడా ఏం తెలియడం లేదు అని వీరు మాట్లాడుతూ ఉండగా అంతలో శ్రీధర్ వాళ్ళ నాన్న వస్తాడు. మల్లయ్య, నీ కొడుకేమైనా ఉత్తరం రాశాడా? లేదంజయ్య, మాధవి వాళ్ళమ్మ కూడా అదే అంటుంది. మన ముగ్గురు పిల్లలు కలిసి వెళ్లారు. ఒక్కరైనా కాని ఫోన్ చేయాలి కదా. ఫోన్ లేదు, ఉత్తరం లేదంటే నాకేదో భయంగా ఉంది. ఇప్పుడెలా చేద్దాం అని మల్లయ్య అనగా, మల్లయ్యన్న, పక్క గ్రామంలో నాకు తెలిసిన పొలిమేరవ్వ ఒక ఆవుంది. ఆ వంచనా వేసి చూస్తే మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అనేది మొత్తం తెలుస్తుంది. వెంటనే అక్కడికెళ్ళి అసలేం జరిగిందో తెలుసుకుందాం పదా అంటూ వీళ్ళందరూ కలిసి పొలిమేర అవ్వ ఇంటి వద్దకు వెళ్తారు. పొలిమేర అవ్వను కలిసి జరిగిన విషయమంతా చెబుతారు. విషయమంతా తెలుసుకుని, పొరుగురు పోయి పొంగలి అన్నం తినే బదులు ఉన్న ఊర్లో ఉండి చద్దన్నం తినడం మేలు. ఏమిటో ఈ కాలం పిల్లలు ఎప్పుడు తెలుసుకుంటారో అంటూ తన దివ్య దృష్టితో అంచనా వేస్తుంది. అంచనా వేయగా పొలిమేర అవ్వకు ఆ ముగ్గురు చనిపోయి దయ్యాలుగా మారారని తెలుస్తుంది. పొలిమేర అవ్వ కళ్ళు తెరిచి తన మనసులో ఇలా అనుకుంటుంది, అయ్యో, ఈ విషయం వీరికి చెప్పాలంటే నాకు ఏదోలా ఉందే. పిల్లల మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. చేతికొచ్చిన కొడుకులు ఇలా చనిపోయి దయ్యాలుగా మారారంటే ఈ తల్లిదండ్రులు తట్టుకుంటారా? అయినా సరే, మనం చెప్పేది మనం చెప్పాలి. అది ఆ దైవ నిర్ణయం అంటూ పొలిమేర అవ్వ, అమ్మా, మీ పిల్లల కోసం ఎంతో ఆతృతగా నా దగ్గరికొచ్చారు. కాని ఇలా చెప్పవలసి వస్తుందని నేననుకోలేదు. ఏమైందమ్మా? ఇక్కడి నుండి వెళ్ళిన మీ పిల్లలు చనిపోయి చాలా రోజులవుతుంది. వాళ్ళ చావులకు భూత పిశాచే కారణమైంది. వారు చనిపోయి దయ్యాలుగా మారారు. వారు ముంబైలో ఒక పాడుబడ్డ బంగ్లాలో దయ్యాలుగా మారి తిరుగుతున్నారమ్మా. వారు ఆచూకీ వెతికి ఇబ్బంది పడే కంటే వారిని గుర్తు చేసుకొని దూరంగా పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారని నమ్మకంతో బ్రతకండి అని చెబుతుంది. ఆ మాటలు విన్న తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఏడ్చి ప్రయోజనం ఏమీ లేదు. ఇక నుండైనా మీ ఇంటి పిల్లల్ని మన గ్రామం దాటి ఎక్కడికి పంపించకండి అని హెచ్చరిస్తుంది. అసలే రోజులు బాగా లేవు. జరగదానిదేదైనా జరిగితే ఈ రోజు మీరు పడే బాధే మరొక తల్లిదండ్రులు కూడా పడవలసి వస్తుంది అని అనడంతో తల్లిదండ్రులు ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. వారు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు వారి సంతోషానికి పట్నం వెళ్లి తల్లిదండ్రులకు కడుపు కోత పెడుతున్నారే అంటూ అవ్వ కూడా బాధపడుతుంది.